యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు రాజులో ఉన్నటువంటి దుర్లక్షణాలు: అహంకారం, అణచివేసే తత్వం, ఆగ్రహానికి ప్రతిరూపం. హేరోదు రాజు యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆయన అత్యంత శక్తివంతమైనటువంటి రాజుగా ఉన్నటువంటి రోజుల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నరావతారిగా జన్మించారు. ఆ రాజు రోమా సామ్రాజ్యంలోనే అత్యంత ప్రభావం కలిగినటువంటి రాజుగా, నరరూప రాక్షసుడిగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి చిన్న బిడ్డలని చంపినట్లుగా మనం చూస్తాం. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి దుర్లక్షణాలు ఎంత కఠినమైనవి అనంటే, మానవత్వానికి మచ్చ తెచ్చేవి అనంటే, మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అనంటే, అపవాదికి ప్రతిబింబము అనంటే ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకనంటే ఈ వ్యక్తిలో ఉన్నటువంటి దుర్లక్షణాలు సామాన్యమైనవి కాదు. ఒక మనిషిని మనిషిగా గుర్తించలేనటువంటి వ్యక్తి, మనిషిని ప్రేమించలేనటువంటి వ్యక్తి, గౌరవించలేనటువంటి వ్యక్తి, మనుషులని సంహరించేటువంటి దారుణమైనటువంటి దుర్లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే యేసు ప్రభువు ఈ లోకంలో ఉద్భవించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిస్థితులన్నీ కూడా సావధానంగా లేవు, అన్నీ కూడా సానుకూలంగా లేవు, అన్నీ కూడా ఆయనకి ఒక బెడ్ ఆఫ్ రోజెస్గా లేవు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నీ కూడా కఠినమైనటువంటి పరిస్థితులని ఆయన ఎదుర్కొని చావు అంచుల వరకు కూడా వెళ్ళి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉద్భవించారు అనంటే ఆయన ఎంత కఠినమైన కఠోరమైన పరిస్థితులను ఎదుర్కొని మానవ రక్షణార్థమై ఈ లోకానికి వచ్చాడో మనందరం కూడా గుర్తించాలి. హేరోదులో ఉన్నటువంటి లక్షణాలని మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఆయనలో అహంకారం పేరుకొని పోయిందండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఏ సంగతి విన్నాడు ఈ రాజు? ఏం విన్నాడు అనంటే, జ్ఞానులు దూర ప్రాంతం నుంచి ప్రయాణమై వచ్చారు, క్యాపిటల్ సిటీకి వచ్చారు, యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. అక్కడ హేరోదు రాజు పరిపాలన చేస్తున్నప్పుడు జ్ఞానులు అడుగుతూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి జ్ఞానులు ప్రశ్నిస్తున్నప్పుడు ఈ సంగతి విని హేరోదు రాజుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కలవరపడ్డారు. ఎందుకు కలవరం? ఎందుకు వచ్చింది ఆ దుఃఖం? ఎందుకు వచ్చింది ఆ యొక్క ఆవేదన, వేదన ఆ హేరోదు రాజులో? కారణం ఏంటి అనంటే, ఆ కలవరం రావడానికి ఆయనలో ఉన్నటువంటి అహంకారమే మూల కారణం అనే విషయాన్ని గుర్తించాలి. దేనికోసం అనంటే, హేరోదు రాజులో ఉన్నటువంటి లక్షణం ఏంటి అనంటే, నేనే ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాలి, నేనే ఈ రాజ్యాన్ని స్వాస్థ్యముగా ఉంచుకోవాలి, నేనే ఈ రాజ్యములో రాజుగా ఉండాలి తప్ప మరొక రాజు ఉండటానికి వీలు లేదు. జ్ఞానులు ఆ ప్రశ్న అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు అనంటే తన మనసంతా కూడా కలవరంతో నిండిపోయింది. అదేంటది? నేను రాజుగా ఉండగా, నేను ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండగా, నేను సంస్థానాధిపతిగా ఈ యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండగా మరొక రాజు జన్మించటం ఏంటి? మరొక రాజు ఉద్భవించటం ఏంటి? మరొక రాజు కోసం ఈ జ్ఞానులు అడుగుతున్నారేంటి? ఈ జ్ఞానులు ఏమి అజ్ఞానులు కాదు, మూర్ఖులు కాదు, తెలివి తక్కువ వారు కాదు. ఈ జ్ఞానులు అన్నీ కూడా ఎరిగినటువంటి ఖగోళ శాస్త్ర నిపుణులైనటువంటి ఈ జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా అంటే నేను కాకుండా మరొక రాజు పుట్టటం ఏంటి అని చెప్పి ఆయనలో ఒక ఆగ్రహము, ఆవేశము, కలవరము, ఆవేదన ఆయన హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయి. చెలరేగిపోతున్నాడు ఆయన. తన యొక్క ఆగ్రహాన్ని కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితులలో ఆయనలో ఒక కలవరం, ఆయనలో ఉన్నటువంటి భావన ఏంటి అనంటే, ఐ మస్ట్ రూల్ దిస్ కింగ్డమ్. ఈ యూదా రాజ్యాన్ని నేను తప్ప మరొక రాజు పరిపాలన చేయడానికి వీలు లేదు, నేను తప్ప మరొకరు నా స్థానానికి రావడానికి వీలు లేదు, నేను తప్ప మరొకరు ఈ కుర్చీలో కూర్చోవడానికి వీలు లేదు అన్నట్లుగా తనలో ఒక ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నాడండి. ఆ ఆగ్రహములో నుంచి పుట్టుకొచ్చిందే కలవరం. నిరాశ చెందుతున్నాడు. నేను రాజుగా ఉన్నాను కదా అనేటువంటి భావన, నేనే అనేటువంటి గర్వము ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అండి. నేనే అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. అందును బట్టే ఆ వ్యక్తిలో అహంకారము పొడజూపింది. అహంకారముతో నిండుకొని ఉన్నాడు, ఆగ్రహావేశాలతో నిండుకొని ఉన్నాడు. అహంకారము, గర్వము ఈ వ్యక్తిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది ఈ వచనంలో మనం చూస్తే. ఎందుకు ఆ అహంకారము అనంటే, ఎందుకు ఆ యొక్క కలవరము అనంటే, ఎందుకు ఆ గర్వము అనంటే, తన యొక్క స్థానాన్ని సుస్థిరపరచుకోవాలి అనేటువంటి భావన.
గర్విష్ఠుల హృదయము దేవుడు ఎరుగుతాడు కాబట్టి వారిని పతనం చేసేస్తాడు. గర్విష్ఠులందరూ కూడా యెహోవాకు హేయులే. గర్వ హృదయులందరూ కూడా ఆయన ముందు ఖచ్చితంగా తలవంపులు పొందాల్సిందే. దేవుడు సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈయన అహంకారవంతుడైనటువంటి ఈ వ్యక్తి, గర్వ హృదయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు. నేనే రాజుగా ఉండాలి, నేను అనేటువంటి భావన. నేను అనేటువంటి భావన ఎవరిలో ఉంటుంది అనంటే, నేను అనేటువంటి ఆలోచన విధానం ఎవరిలో ఉంటుంది అనంటే గర్వ హృదయులలో ఉంటుంది. నేను కనపడాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా కడుపు బాగుండాలి, నా ఆస్తిపాస్తులు బాగుండాలి, నేను బాగుంటే చాలు అనేటువంటి ఆలోచన విధానము ఈ హేరోదులో కనిపిస్తుంది. నేనే రాజుగా పరిపాలించాలి అనేటువంటి భావన. ఏమండి, రాజ్య స్థానం అనేది ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉంటుందా? ఈ లోకంలో ఎంతోమంది రాజులు కనుమరుగు కాలేదా? సంస్థానాధీశులు, ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి వ్యక్తులు, ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి మహారాజులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఏ స్థానము కూడా శాశ్వతమైనది కాదు. ఏ స్థానము కూడా సంవత్సరాల తరబడి వాడికి ఉండటానికి ఉండదు. ఎందుకోసము అనంటే ఈ లోకమే అశాశ్వతమైనది. ఈ లోక ప్రయాణం అనేదే కేవలం అశాశ్వతమైనది. నేడు ఉండి రేపు మాయమైపోయేటువంటి వ్యక్తులం మనం. ఎల్లవేళలా అన్ని వేళలా నేనే ఉండాలి అనేటువంటి భావన ఈ లోకంలో ఏ ఒక్కరికి కూడా ఉండటానికి వీలు లేదు. ఐశ్వర్యవంతులు, గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులు, అధికారం కలిగినటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తులు కనుమరుగైపోయినటువంటి ఈ లోకంలో గర్వము, అహంకారము, అహంభావము, నేనే ఉండాలి అనేటువంటి ఆలోచన భావము సరైనటువంటి విధానం కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. హేరోదులో ఈ యొక్క ఆలోచన విధానం ఉంది కాబట్టే తనలో కలవరము పెళ్లిబుకుతా ఉంది. ఈ యొక్క ఆలోచన విధానంలో నుంచే, ఈ అహంకారపూరితమైనటువంటి ఆలోచన విధానంలో నుంచే కలవరం వచ్చింది. ఆ తర్వాత రెండవ దుర్లక్షణం ఏంటి అనంటే ఆ వ్యక్తిలో అణచివేసేటువంటి తత్వం కూడా ఉంది. అణచివేసేటువంటి తత్వం. 2వ అధ్యాయం 16వ వచనంలో ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఎంతటి మానవ మృగమండి ఈ వ్యక్తి! ఎంతటి కఠోర హృదయం కలిగినటువంటి వ్యక్తి అండి ఈ వ్యక్తి! మానవాళికే మచ్చ తెచ్చేటువంటి ఈ వ్యక్తి కాదా? 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా హతం చేసేస్తావా? ఏమనుకుంటున్నావు? చిన్నపిల్లలు, ఏమీ తెలియనటువంటి అమాయకులు, ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఈ లోకంలో అడుగుపెట్టినటువంటి చిన్న బిడ్డలని వధించటానికి హక్కు, అధికారం ఈ వ్యక్తికి ఎవరిచ్చారు? చిన్న బిడ్డలని వధిస్తూ ఉంటే తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులు ఎంతో దుఃఖాక్రాంతులయ్యారు, కన్నీటి వేదనతో మిగిలారు. అయ్యో అయ్యో అని చెప్పి గుండెలు బాదుకొని ఏడ్చారు చిన్న బిడ్డలు చనిపోతుంటే. 2 సంవత్సరాల చిన్న బిడ్డలు, లోపు చిన్న బిడ్డలంటే ఎంత అమాయకులు, ఎంత చిన్న అడుగులు వేసేటువంటి చిన్న బిడ్డలండి. ఆ వ్యక్తులని చంపాలి అని చెప్పి, ఆ చిన్న బిడ్డలని చంపాలి అనేటువంటి ఆలోచన రావడం, ఆ చిన్న బిడ్డలందరినీ కూడా చంపడం ఎంత కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి ఆలోచించండి ఒకసారి. ఈ హేరోదు రాజు ఇతరులని ఎదగనిచ్చేటువంటి వ్యక్తి కాదు. ఇతరుల పట్ల ప్రేమ, సమాధానం కలిగినటువంటి వ్యక్తి కాదు. 2 సంవత్సరాల లోపు చిన్న బిడ్డలని చంపేస్తున్నాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడట. ఆయన మరలా పెద్ద అయితే మరలా నా స్థానంలో రాజుగా వస్తాడట. ఆయన యేసు ప్రభు వారు పెద్ద అయ్యేది ఎప్పుడు? ఈయన వయసు అయిపోయిన తర్వాత ఈయన మరణానికి దగ్గర అవుతుంటాడు, ఈయన మరణించవచ్చు. ఆలోచన విధానం లేకుండా చిన్న బిడ్డల్ని చంపేయటం, చిన్న బిడ్డల్ని వధించటం, చిన్న బిడ్డల్ని నరహత్య చేయడం ఎంత దారుణం ఇది! ఈ హేరోదు రాజు చరిత్రలో మాయని మచ్చగా నిలవడానికి కారణం ఏంటి అనంటే చిన్న బిడ్డలని కూడా చంపేసేటువంటి తత్వం. బహుశా యేసుక్రీస్తు ప్రభు వారి మీద నీ కక్ష ఉంది. యేసు ప్రభు వారి లోకంలో పుట్టడం నీకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద నీ యొక్క అసూయ, ద్వేషంతో రగిలిపోతున్నావు. యేసు ప్రభు వారి కోసం వెతుకు. నువ్వు కావాలంటే యేసు ప్రభు ఎక్కడున్నారో ఆ ప్రభు కోసం వెతికి
ఆయన ఏమైనా చేయడానికి నువ్వు ప్రయత్నించు, అంతే తప్ప అమాయకులైనటువంటి చిన్న బిడ్డల్ని వధించేటువంటి హక్కు ఎవరిచ్చారు ఇతనికి? కేవలం బెత్లెహేములు మాత్రమే కాకుండా సకల ప్రాంతములలో ఎన్ని వేల మంది చనిపోయి ఉంటారో ఆలోచించండి ఒకసారి. ఎంతో వేల మంది చిన్న బిడ్డలను వధిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క రోదనలు మిన్నంటి ఉంటాయి. ఇటువంటి దారుణ పరిస్థితులు, చిన్న బిడ్డలను, అమాయకులైనటువంటి వ్యక్తులను చంపినటువంటి వ్యక్తి నిజంగా జీవించడానికి అర్హుడా అని మనం ప్రశ్నించవచ్చు. ఇటువంటి కఠినమైనటువంటి వ్యక్తి, చిన్న బిడ్డలని సైతం చంపినటువంటి వ్యక్తి, అణచివేసేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఇతరుల మీద నువ్వు ప్రేమ లేకపోతే మౌనంగా అయినా ఉండు. ఇతరులను నువ్వు ప్రేమించకపోతే, నువ్వు ఇతరులకు సహాయం చేయకపోతే మౌనంగా అయినా ఉండు. కానీ ఇతరుల యొక్క ప్రాణాల ఇతరుల కుటుంబాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితి, ఆ హక్కు నీకు ఎవరిచ్చారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజున కూడా చాలామంది కూడా చిన్న పిల్లల్ని వేధించటం, చిన్న బిడ్డలని దూరం పెట్టడం, చిన్న బిడ్డలని నిర్లక్ష్యం చేయడం, చిన్న బిడ్డలంటే లెక్కలేనితనం, విలువలేనితనం చాలామందికి కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి చిన్న బిడ్డల్ని దరి చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, నా దగ్గరికి రమ్మని పిలిచాడు, ప్రేమించాడు, కరుణ చూపించాడు. ఆ చిన్న బిడ్డలంటే యేసు ప్రభు వారికి ఎంత వాత్సల్యము అనంటే చెప్పడానికి వీరలేదు. అందుకోసమే యేసు ప్రభు వారి లోకంలో చిన్న బిడ్డగా జన్మించాడు అనండి. ఆయన పరలోకం నుంచి నేరుగా ఈ లోకానికి ఒక నరుడుగా దిగిరాలేదు, చిన్న బిడ్డగా ఆయన దిగి వచ్చాడు. అనగా తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించాలి. చిన్న బిడ్డలలో తగ్గింపు ఉంటుంది, చిన్న బిడ్డలలో అమాయకత్వం ఉంటుంది, చిన్న బిడ్డలలో కల్మషము లేనటువంటి చిరునవ్వు ఉంటుంది. చిన్న బిడ్డలతో గడుపుతూ ఉంటే ఎంతో ఆనందము, ఆహ్లాదం మనకు వస్తుంది. అటువంటి అమాయకులైనటువంటి చిన్న బిడ్డలను సైతం బ్రతకనివ్వనటువంటి వ్యక్తి హేరోదు రాజుగా పిలువబడుతున్నాడు. కానీ ఆ గుణ లక్షణాలు, రాజరికము, పెద్దరికము లేనటువంటి వ్యక్తి ఈ హేరోదు అని గుర్తించాలి. అణచివేసేటువంటి తత్వాన్ని మనం చూస్తాం. మూడవదిగా ఈ వ్యక్తిలో ఉన్నటువంటి దుర్లక్షణం ఏంటి అని అంటే అక్కడ 16వ వచనంలో, తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, ఇప్పుడు జ్ఞానులని పంపించాడు. జ్ఞానులని, మీరు యేసు ప్రభు వారిని బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతంలో మీరు చూసి మరలా నా దగ్గరికి ఆ సమాచారం తీసుకొని రండి, నేను కూడా వచ్చి ప్రభువారిని పూజించటానికి వత్తునని చెప్పాడు. నిజంగా యేసు ప్రభువారిని హేరోదు రాజు పూజించాలి అనేటువంటి ఆలోచన ఉంటే జ్ఞానులతో పాటు వెళ్ళొచ్చుగా. జ్ఞానులతో పాటు వెళ్ళి యేసు ప్రభువారిని పూజించవచ్చు కదా, యేసు ప్రభువారి ముందు సాగిలపడవచ్చు కదా. అలా లేకుండా మీరు వెళ్ళండి, మరలా నా దగ్గరికి తిరిగి రండి అని అంటే ఈ వ్యక్తిలో అహంకారం ఉంది, ఈ వ్యక్తిలో తగ్గించుకునే తత్వం లేదు. ఈ వ్యక్తి యేసు ప్రభువుని పూజించాలనేటువంటి ఆలోచన విధానం లేదు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కరించాలనేటువంటి ఆలోచన విధానం లేదు. కానీ ఈ వ్యక్తి అపవాదికి ప్రతిరూపంగా కూడా కనిపిస్తున్నాడు. ఎలాగనంటే జ్ఞానుల్ని వెళ్ళమన్నాడు, మరలా మీరు నా దగ్గరికి రమ్మంటున్నాడు. అపవాది యొక్క ఆలోచన కూడా అదే, మనల్ని ప్రభు దగ్గరికి వెళ్ళమంటాడు, ప్రభు యొక్క సేవ చేయమనంటాడు, ప్రభు మందిరంలోనికి వెళ్ళి కానుకలు సమర్పించమంటాడు, ప్రభు యొక్క సేవలో మీరు పారిభాగస్తులు కమ్మని సాతాను చెప్తాడు. కానీ సాతాను చెప్పే విధానం ఏంటి అంటే, మీరు వెళ్ళండి, మరలా నా దగ్గరికి తిరిగి రండి, మరలా లోకంలో పడిపోండి, మరలా లోకపు ఆలోచనలో పడిపోండి, లోకాశ, శరీరాశ, జీవపు డంబాన్ని మీరు నెరవేర్చుకోండి, నేత్రాశని మీరు నెరవేర్చుకోండి అని చెప్పి సాతాను మరలా ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రభువు దగ్గరికి పంపించటం, మరలా వెనక్కి రమ్మని చెప్పటం, సాతాను యొక్క లక్షణాలు హేరోదులో కనిపిస్తున్నాయి. నిజంగా ప్రభువుని ఆరాధించాలి అని అంటే ఖచ్చితంగా హేరోదు తనంతట తాను వెళ్ళి ఉండేవాడు. అలా కాకుండా సాకు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. మీరు వెళ్ళండి, మరలా నేను వచ్చి ప్రభువుని ఆరాధిస్తాను అని అంటే ముందు ఇతనికి వెళ్ళడానికి ఏమో అడ్డొచ్చింది అని అంటే అహం అడ్డొచ్చింది. వెళ్ళాలని అనిపించలేదు, ఈ వ్యక్తికి వెళ్ళాలనేటువంటి మనసు లేదు, సహృదయం లేదు. జ్ఞానులని పంపించి మరలా జ్ఞానులని పడగొట్టాలి, చెడగొట్టాలి అని చెప్పి మరలా జ్ఞానులని తన దగ్గరికి పిలుస్తున్నాడు. జ్ఞానుల యొక్క ఆలోచన విధానాన్ని
మార్చాలి అనేటువంటి ఆలోచన ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. కానీ జ్ఞానులు ఏం చేశారు అనంటే ప్రభు దగ్గరికి వెళ్ళారు, సాష్టాంగపడి నమస్కారం చేశారు, బంగారము, బోలము, సాంబ్రాణి అనేటువంటి విలువైనటువంటి కానుకలని ప్రభువుకి సమర్పించిన తరువాత దే నెవర్ వెంట్ బ్యాక్ టు హేరోద్. వారు హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళలేదు, కానీ వారు ముందుకే సాగారు. ప్రభువుని చూచినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ముందుకే సాగుతారు తప్ప ఆ వ్యక్తులు తిరిగి రావడానికి వీలు లేదు. నాగటి మీద చెయ్యి వేసినటువంటి వ్యక్తి ముందుకి చూడాలి తప్ప వెనక్కి చూడటానికి వీలు లేదు. మన విశ్వాస ప్రయాణంలో కూడా మనం ముందుకే చూడాలి తప్ప వెనక్కి చూడాల్సినటువంటి అవసరత లేదు, వెనక్కి చూడకూడదు కూడా. ఈ జ్ఞానులు కూడా యేసు ప్రభువుని చూచారు, హేరోదు దగ్గరికి వెళ్లకుండా ముందుకే వెళ్ళారు. ఈ పరిస్థితి హేరోదుకు తెలిసినప్పుడు, జ్ఞానులు వెళ్ళిపోయారు అనేటువంటి పరిస్థితి హేరోదుకు తెలిసినప్పుడు, హేరోదు అనుకున్నాడు, నన్ను అపహసించారు, నన్ను అవమానపరిచారు, నన్ను చీట్ చేశారు, నా మాటకు విలువ ఇవ్వకుండా వెళ్ళిపోయారు అని చెప్పి బహు ఆగ్రహము తెచ్చుకున్నాడట. ఎందుకు ఆగ్రహం? జ్ఞానులు వారు పని మీద వచ్చారు, ప్రభువుని చూశారు, వెళ్ళిపోయారు. నీకెందుకు అంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకు ఆగ్రహము కట్టలు తెంచుకుంది నీలో? అంత కోపపడటం, అంత ఆగ్రహపడటం అవసరమా? ఆగ్రహముతో కట్టలు తెంచుకుందట ఈ హేరోదుకి. కోపములో, ఆగ్రహములో తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా జీవితాన్ని పతనం చేస్తాయి. మన జీవితంలో కూడా చాలాసార్లు కోప్పడుతూ ఉంటాం. పిల్లల మీదనో, భార్య మీదనో, భర్త మీదనో, లేకపోతే కుటుంబ సభ్యుల మీదనో చాలాసార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. ఈ ఆగ్రహావేశాల మధ్యలో తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా ఉండవు, ఖచ్చితంగా ఉండవు. నువ్వు కోప్పడుతున్నావు, ఆగ్రహంతో స్పందిస్తున్నావు, ఆగ్రహముతో కట్టలు తెంచుకునేటువంటి పరిస్థితి నీలో ఉంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నావు. ఆ సమయంలో కానీ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జీవితంలో చాలా చాలా నష్టం జరుగుతుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఈ హేరోదు బహు ఆగ్రహము తెచ్చుకొని అప్పుడు నిర్ణయం తీసుకున్నాడట, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ పిల్లలందరినీ కూడా చంపేసేయండి. ఆగ్రహములో తీసుకునేటువంటి నిర్ణయము దారుణాతి దారుణమైనటువంటి పతనావస్థలోనికి నిన్ను నడిపిస్తుంది. కోపము విడిచిపెట్టుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టుము అని లేఖనాలు సెలవిస్తూ ఉంటే, యేసు ప్రభువారి లోకానికి వచ్చింది సమాధానాన్ని ఇవ్వడానికి. సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. శాంతి, సమాధానం మనలందరికీ ఇచ్చి మన హృదయాలలో ఆయన యొక్క శాంతిని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. శాంతి దాతగా ఆయన లోకానికి వచ్చాడు. సమాధానకర్తగా ఆయన లోకానికి వచ్చాడు. ఈ రోజున మన కుటుంబాలలో ఉన్నటువంటి ఆగ్రహము, కోపము ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనంటే ఒకే ఒక్క మార్గం ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసు ప్రభువారు నమ్ముకున్నటువంటి వ్యక్తి చిరునవ్వుతో ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఎల్లప్పుడూ అన్ని వేళలా అందరితో కూడా సమాధానంగా ఉండటానికి ఇష్టపడతాడు. అందరితో కూడా సత్సంబంధాలని ఆ వ్యక్తి కొనసాగిస్తాడు. ఆగ్రహాన్ని విడిచిపెడదాం, కోపాన్ని విడనాడుదాం. ఈ హేరోదు అనబడేటువంటి వ్యక్తి ఆగ్రహము తెచ్చుకున్నాడు. ఈ ఆగ్రహము మామూలు ఆగ్రహం కాదు, బహు ఆగ్రహము తెచ్చుకున్నాడు. ఆ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయము అనేక మంది చిన్న బిడ్డల యొక్క భవిష్యత్తునే కాలరాసిందండి. అనేక మంది చిన్న బిడ్డల యొక్క మరణానికి కారణమైంది. వేల మంది తల్లిదండ్రులు రోదనకి కారణమైంది. ఏంటో తెలుసా? కోపములో తీసుకున్నటువంటి నిర్ణయం. కోపాన్ని ఆపుకొని శాంతిగా, సమాధానంగా ఆలోచించి ఉంటే ఎంతమంది చిన్న బిడ్డలు బ్రతికేవారో, ఎంతమంది తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళు ఆగేవో ఆలోచించండి. ఈ హేరోదులో ఉన్నటువంటి దుర్లక్షణాలు, అహంకారము, అణచివేసేటువంటి తత్వము, ఆగ్రహానికి ప్రతిరూపము. ఈ వ్యక్తి అపవాదికి ప్రతిరూపం. తన స్థానమే సుస్థిరం అనుకున్నాడు, తన రాజ్యము శాశ్వతం అనుకున్నాడు, తన కుర్చీ ఇంకెవరికి కూడా వెళ్ళకూడదనుకున్నాడు. కానీ మీరు తర్వాత చూస్తే
19వ వచనంలో హేరోదు చనిపోయిన తరువాత, చూడండి, ఏ వ్యక్తి అయినా కానీ మరణాన్ని తప్పించుకోగలడా? ఏ వ్యక్తి అయినా కానీ మరణము నుంచి ఎక్స్క్యూజ్ ఎవరికైనా ఉంటుందా? నో ఛాన్స్. ప్రతి వ్యక్తి కూడా మరణించాల్సిందే. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. హేరోదు అనుకున్నాడు, నేనే, నా కుర్చీ, నా అధికారం, నా రాజ్యం, నా రాజ్యస్థానము నేనే ఉండాలి, ఇంకెవరో ఉండకూడదు అనుకున్నాడు. కానీ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, హేరోదు చనిపోయిన తర్వాత, ఈ మాట చాలా కీలకం. ప్రతి వ్యక్తి కూడా మరణించాల్సిందే. ప్రతి వ్యక్తి కూడా చనిపోవాల్సిందే. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అశాశ్వతమైన ఈ లోకము, నేడు ఉండి రేపు మాయమైపోయేటువంటి ఈ జీవితం కోసం ఎందుకు ఈ కోపతాపాలు, ఎందుకు ఈ ఆగ్రహావేశాలు, ఎందుకు ఈ అహంకారపూరితమైన బ్రతుకు, ఎందుకు ఈ అపవాది సంబంధమైనటువంటి బ్రతుకు? వాటన్నిటినీ కూడా విడిచిపెడదాం. అశాశ్వతమైన ఈ లోకంలో నేడు ఉండి రేపు మాయమైపోయేటువంటి మన జీవితంలో శాంతి, సమాధానం, సంతోషంతో మనం జీవిద్దాం. దుర్లక్షణాలను విడిచిపెట్టి ప్రభువులో ఉన్నటువంటి సుగుణములని, మంచి లక్షణాలను కలిగి మనం జీవిద్దాం. శాంతి సమాధానంతో జీవిద్దాం, తగ్గింపుతో జీవిద్దాం, వినయంతో జీవిద్దాం. ప్రేమ, దయ, కనికరము, కటాక్షం కలిగినటువంటి మంచి లక్షణాలను మనం కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలికలో మనం జీవించడానికి మనం జీవితాంతం కూడా ప్రయాసపడి ముందుకు సాగాలని ఈ క్రిస్మస్ సందర్భంగా హేరోదులో మనం గుణపాఠాలు నేర్చుకొని ఆయనలో ఉన్నటువంటి దుర్లక్షణాలు మన జీవితంలో ప్రవేశించకుండా యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి సుగుణాలు మన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి మనందరం కూడా ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ సో మచ్.